47 చదువుతా. యేసు నతానీయేలు 1:47. యేసు నతానీయేలు తన యొద్దకు వచ్చుట చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలుడి యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను. నన్ను నువ్వు ఎలా ఎరుగుదవని నతానీయేలు ఆయన అడగగా, యేసు ఫిలిప్పుని నువ్వు పిలవకుండానే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూసినని ఆయనతో చెప్పాను. నతానీయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయన యేసు, అంజూరపు చెట్టు కింద నిన్ను చూసినని నేను చెప్పినందుకే నేను నమ్ముతున్నావా? గొప్ప కార్యాలు చూపుతాయి అతనితో చెప్పారు. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనిషి కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూడడానికి తోడించేవుగా చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం. కొంచెం 2 మాటలు మీ మనసులో ఉంచుకోండి. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువు. దేవునికి స్తోత్రం. నతానీయేలు చూసి ఏమంటాడంటే, ప్రభు ఇక్కడ నిజముగా ఇశ్రాయేలుడు ఇతని యందు ఏ కపటము లేదు. ప్రభు చేత ఆ ఒక్క మాట మనం ఏదైనా ఇతను మంచివాడు అని అనిపించిన అయిపోతాయండి. నీవు మందిరంలోకి వచ్చినప్పుడు, నీవు ఆరాధన చేస్తున్నప్పుడు, నువ్వు పాట పాడుతున్నప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఈ నా బిడ్డ చాలా మంచిది, నాకు లోపడుద్ది, దీనురాలు, ఈ బిడ్డ చాలా నాకు ఇష్టమైన బిడ్డ అని మమ్మల్ని గురించి చెప్తే ఎంత బాగుంటుందండి. యేసయ్య కొంతమంది గురించి చెప్పాడు, ఇతడు కపటము లేనివాడు, నిజముగా ఇశ్రాయేలీయుడు. చక్రీ గురించి ఒక మాట చెప్తాడు. ఇతడును ప్రభావ కుమారుడే, నేడు ఇతని ఇంటికి రక్షణ వచ్చింది అంటాడు. మనం చూసి ప్రభు మాట చెప్పినప్పుడు మన భార్య బిడ్డకి రక్షణ వస్తుందండి. నిజంగా నీవు దేవునికి నమ్మకంగా ఉంటే ఇప్పుడు కాదు, ఈ కుటుంబం ఆశీర్వదించబడడం చూస్తావు, నీ బిడ్డల అభివృద్ధి పొందడం చూస్తావు. నువ్వు అబ్రహామును బట్టి సంతానం ఆశీర్వదించినట్టుగా. సరే, నతానీయేలు అంటాడు, నీవు ఏమన్నాడండి? నతానీయేలు ఏమన్నాడు? సర్వమాయి బోధకుడా, నీవు 24 దగ్గర వచ్చినామండి. నతానీయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అన్నాడు. దేవునికి స్తోత్రాలు. ఇశ్రాయేలీయులండి రాజు కోసం చూస్తున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఎవరి కోసం చూస్తుంటారు? రాజు కోసం చూస్తున్నారు. ఆ మెస్సయ్య అంటే రాజే. ఏ రాజు? అలాగే ఖచ్చితంగా యుద్ధం చేసే రాజు కావాలి. మనకి శత్రువుని చంపేటువంటి కత్తి పట్టుకొని కిరీటం ధరించే రాజు కావాలి. అందుకని ఇశ్రాయేలు పేరు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, ఇది రాజుల చేత ఈ రోమా ప్రభుత్వం నుంచి మనం విడిపిస్తాడని చెప్పేసి పోతేసి కిరీటం పెట్టబోతా ఉంటారు. ప్రభు తప్పించుకుంటా ఉంటాడు. వాళ్ళకి తెలియదా నా రాజ్యం ఈరోజు సమానమైంది కాదు, నేను ఒక టైంలోనే రాజుగా వస్తాను. ఎప్పుడంటే 1000 ఏళ్ల పరిపాలనలో నేను రాజుగా ఏర్పాటు చేస్తాను. ఇప్పుడు కాదు, 1000 ఏళ్ల పరిపాలనలో నేను 1000 ఏళ్ళు రాజుగా చేస్తాను. ఒకవేళ ఆ రాజును చూసాడు నతానీయేలు. యోబు గారు కూడా ఒక మాట అంటాడండి, నా శరీరం ఈ విధంగా చీలిపోయినాను, నా విమోచకుడు సజీవుడు అంటాడు. యోబు గ్రంథం 19వ అధ్యాయం అనుకుంటాను 24 ఒకసారి. ఆ విమోచకుడు సజీవుడు, ఈ విధముగా నా శరీరము చీలిపోయినాను. పదవులేనా? ఏ పదవులేనా? తప్పలేదా? అసలు
ఈ యోగు ఏం చూస్తున్నాడంటే వెయ్యేళ్ల పరిపాలన చూస్తున్నాడు యోగు. మనం కూడా చూస్తాం, ఆ శరీరం చీకిపోయినా, ఆ శరీరం మట్టిలో కలిసిపోయినా, పురుగు తినేసినా మళ్ళా నేను శరీరంలో నా దేవుడిని చూస్తాను, నేను కళ్ళారా చూస్తాను, వెయ్యేళ్ల పరిపాలన నా దేవుడిని నేను చూస్తాను. ప్రతి విశ్వాసి ఆ విశ్వాసంలో బ్రతకాలంటే మన రాజు ఆయన ఎక్కడంటే మన ఆత్మలకి రాజు పరలోకంలో, దానికంటే ముందు వెయ్యేళ్ల పరిపాలనలో మన రాజు, దానికంటే ముందు పశ్చాకాశంలో మన ప్రాణ ప్రియుడు ఆయన, మన ఆత్మల కాపాడి ఆయన, యెరూషలేము పెళ్లి కొడుకు ఆయన. ఓ హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ రాజు నీవు అయ్యా, వెయ్యేళ్లలో మమ్మల్ని పరిపాలించే రాజు. ఆయన ఉద్దేశం అయితే ఇజ్రాయేల్ విమోచించే రాజు. ఇప్పటికి కూడా ఇజ్రాయేల్ ఆ రాజు కోసం చూస్తున్నారు. అందుకే వాళ్ళు సిలువ వేశారు. యేసయ్య రాజు అని తెలిస్తే వాళ్ళు సిలువ వేయకపోదురు. రాజు అని చెప్పుకోవడానికే సిలువ వేశాడు. రాజు అయితే నీకు సైన్యం ఏదయ్యా, రాజు అయితే నీకు కిరీటం ఏదయ్యా, రాజు అయితే నీ పలగపోయేదయ్యా. ఓ నువ్వు రాజు కాదు, ఒంటరికి వారి కొడుకు చేసేసారు. కానీ ఆయన అన్నాడు, నేను నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నేను నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నన్ను రక్షించడానికి నా వాళ్ళు వచ్చేవాడు, అంటే నా వాళ్ళు ఎవరు, నా రాజ్యం పరలోక సంబంధమైనది అని చెప్తాడు. తర్వాత మాట చెప్పి చేస్తాను. కింద చూడండి, ప్రభు అంటాడు, అంజూరపు చెట్టు కింద నిన్ను చూసి తినని నేను చెప్పినందుకే నీవు నమ్ముతున్నావా? నీరు చెప్పడానికి నేను నమ్ముతున్నావా? ఇదిగో నువ్వు ఏం చూడబోతున్నావు అంటే అక్కడ అంటాడండి, ఆకాశము తెరవబడుట చూస్తా ఉన్నదాన్ని. హల్లెలూయా చెప్పండి. ఆకాశము తెరవబడుటయు, దేవుని దూతలు దిగుటయు ఎక్కుటయు. ఎవరి మీద? మనిషి కుమారుడు. నా మీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉంటారు. అతను నువ్వు నిశ్చయముగా అది చూస్తావు. హల్లెలూయా. ఈ మాట చెప్తాననే ఆదికాండంలో యాకోబుకి దేవుడి దర్శనాన్ని చూపించాడు. చాలా వర్ణిలో ఉంటాడు యాకోబు, చాలా బలహీనంగా ఉంటాడు యాకోబు. ఇక్కడ చూడండి, ఆదికాండము 28వ అధ్యాయము 10 దగ్గర నుంచి నేను చదువుతాను. చూడండి, యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి అరాము వైపు వెళ్ళుచు ఒక చోట చేరి గుద్దుగుక్కినందున అక్కడ రాత్రి నిలిచిపోయాను. ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తాగడగా చేసుకొని అక్కడ పట్టుకొనేను. అప్పుడు అక్కడ ఒక కర కనేను, ఒక కర కనేను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండేను. దాని కొన ఆకాశం అంటేను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉంటుంది. మరియు యెహోవా దానికి పైగా నిలిచెను. ఈ దర్శనాన్ని ప్రభు చెప్తా ఉన్నాడు. ఆ నిచ్చెన ఎవరో కాదు, నేనే అని చెప్తున్నాడు ప్రభు. మనుష్య కుమారుడే నిచ్చెన. మీరు జాగ్రత్తగా ఇలాంటి ఇక్కడ మనుష్య కుమారుని మీద దూతలు ఎక్కుతూ ఉన్నారు, దిగుతూ ఉన్నారు. ఎందుకు చెప్పండి? ఎవరి దూతలు? రాత్రియు పగలుయు పాదములకు రాయినకులాగుట. రాత్రియు పగలుయు పాదములకు రాయినకులాగుట. నాకను పరిచర్య చేయునా, నాకను పరిచర్య దేవతో. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. నువ్వు దేవుడిని నమ్ముకుంటే దేవుడు నీకు ఒక దూతను పంపిస్తాడు తెలుసా? ప్రతి ఒక్కరికి ఈ
పరిచయం చేసే దూతల్ని రఫాయేలు సైన్యం అంటారు. రఫాయేలు సైన్యం వారు దూతలుగా మనకి పరిచర్య చేసే దూతలు, పరిచర్య చేసే దూతలు. కీర్తనలు 91లో ఆ మాట ఉన్నది చూడండి. 11వ వచనంలో ఈ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. సింహములు ఆకుపాములు తొక్కిదవు, పదమ సింహములు భుజంగములు తొక్కిదవు. ఏది తొక్కినా నీకే హాని కలగకుండా దూతలు ఎత్తుకుంటారు అని చెప్తాడు. ఇక్కడ ఎక్కే దూతలు ఎవరు, దిగే దూతలు ఎవరు? ఆయన మీదగా. హల్లెలూయా. ప్రభు అంటాడండి యోహాను సువార్తలోనే 16వ అధ్యాయం అనుకుంటాను. యోహాను సువార్త 16వ అధ్యాయంలో చూడండి ఒక మాట. యోహాను సువార్త 16వ అధ్యాయంలో 23వ వచనం. ఆ దినమున మీరు ఏది గురించి నన్ను అడగరు, ఏమడిగిన మీకు అనుగ్రహించినట్టు మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా పేరు అడగలేదు, అడుగుడి మీకు దొరుకు. జాగ్రత్తగా నా పేరు అడగండి, యేసు నామములో అడుగుతున్నామయ్యా అని అనగానే ఏం జరుగుతుందంటే, అమ్మ ఇచ్చుడండి, నా వహించండి బంగారు తల్లులు, వరాలు, తొడలు, వజ్రాల కోటలు, గనులు, నిధులు ఉన్నారు. కొంచెం నా వైపు చూడండి, మనసు పెట్టి నా వైపు చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి దూతలు? ఎక్కే దూతలు ఎవరు, దిగే దూతలు ఎవరు? మనిషి కుమారుని మీదుగా ఎక్కుతున్నారు, మనిషి కుమారుని మీదుగా దిగుతూ ఉంటారు. ఎవరి దూతలంటే ఆయన దూత ఆ పక్కనే ఉంటారు. ప్రతి ఒక్క దేవుని బిడ్డకు ఒక దూతను పంపిస్తాడు ఆయన. మీరు యోగ్యులైతే, మీరు ఆయన బిడ్డలైతే మీకు బాడీ గార్డ్ ఉంటారు తెలుసా? హల్లెలూయా అంటారేమో. బాడీ గార్డురా, ఎమ్మెల్యేలకు బాడీ గార్డు ఉంటారు. పాపం ఇందిరా గాంధీ కూడా బాడీ గార్డులు ఉన్నారు కదా, ఉన్నారు కదా. తీసుకెళ్ళా ఏం చేశారు బాడీ గార్డు? కాల్ చేశారు వాళ్ళు ఎంతవరకు వారు. కానీ మన బాడీ గార్డు ఎక్కడున్నారు తెలుసా? దేవుని దూతల వాడు. హల్లెలూయా. వాళ్ళు మనల్ని కాపాడమే కాదు, కానీ మనం చేసే ప్రార్థన పెట్టా ఉంటారు. ఏం చేస్తూ ఉన్నారు? మనం చేసే ప్రార్థన విని ఆ ప్రార్థన తీసుకొని యేసయ్య మీదగా ఎక్కి పెద్దలెక్కి వెళ్తారట. హల్లెలూయా. ఇదిగో మీరు నాకు ఆ సేవ చేయమని నీ బిడ్డ కోసం పంపించావు కదా, అగ్గిపోయింది కదా, వాళ్ళు ప్రార్థన చేస్తున్నావు కదా, ఎవరింటారు తెలుసా? నీకు పంపించిన దూత ఆయన బిడ్డమైనప్పుడు, ఆయన బిడ్డగా బ్రతికేటప్పుడు, ఆయన నీతిని నెరవేర్చేటప్పుడు, ఆయన కోసం ఆయన ప్రేమను చూపిస్తూ ఆయన విశ్వాసం నుంచి నీ బిడ్డను ప్రభా నీ కోసం నీ సాక్ష్యం బ్రతుకుతారన్నప్పుడు ఆయన నీకు బాడీగార్డ్ని భావిస్తాడు. అర్థం చేస్తాము. చేసే ప్రార్థన అంతా తీసుకొని యేసయ్య మీదగా, మనుష్య కుమారుడు మీదగా ఎక్కుతా ఉంటారు. ఏంటి దేవుడి దగ్గరికి, ఇదిగయ్యా ఇదిగో కృపా మీరు నాకు అప్పగించారే, ఇలా తల్లి గారు ఇదిగో ఈ ప్రార్థన అడుగుతున్నారయ్యా, ఓకే ఇచ్చారని చెప్పు. మళ్ళీ తీసుకున్నాడు, దిగుతా ఉంటాను, ఇటు ఎక్కుతా ఉంటాను. ఈ ఎక్కే దిగేవాళ్ళు మనిషి ఒక దోకుంటే, దేవుడిని బిడ్డ 1 కోటి మంది ఉంటే ఖాళీ ఉంటుందా? ఎక్కడానికి ఆ పెట్టి జడకుండా అనుకో, ఎక్కేవాళ్ళు 4 వరుసలు, దిగేవాళ్ళు 4 వరుసలు. ఈ దూతలంతా ఎక్కుతూ ఉంటారు. జవాబు తీసుకెళ్లే వాళ్ళు అందరూ ప్రార్థనకి జవాబు తీసుకొచ్చేది మంది వాళ్ళకి ఇచ్చి తీసుకొస్తా ఉంటారు. మళ్ళీ ఇంకొకటి అంటారా, ఎప్పుడు ఎక్కుతూ దిగుతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దూత నీ జవాబు తీసుకొని ఎక్కుతూ ఉంటాడా? నాకు
డౌట్ అండి. బాప్తిజం పొంది మారు మనసు పొందిన తర్వాత దేవుడు ఆత్మనిస్తాడు, ఒక నూతన బలిగా ఇస్తాడు. చక్కగా నువ్వు ప్రార్థన తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. నాకు డౌట్ ఏంటంటే, నేను మారు మనసు పొంది బాప్తిజం పొందిన తర్వాత నేను బూతులు తింటా తగాదా చేసినప్పుడు అర్థం ఏం చేస్తా ఉంటాడు. నేను అనుకుంటామా, నేను పాపం చేసినప్పుడు నాకు పంపించిందో ఏం చేస్తా ఉంటాడు. మీకు అర్థమైందా? దేవుడు ఆయన రక్తం తీసుకుంటాను, ఆయన శరీరం తీసుకుంటున్నాను. ఏమంటే అర్థంతో పక్కన ఏమైనా జీవితంలో ఆయన అందించాలని రెడీగా ఉంది. నువ్వేమో కూతురు తింటా, ఆంటీల గురించి చెప్పుకుంటా, కళ్ళు చోది అంతా పాపం చేస్తా ఉన్నావు అనుకో, అర్థం ఏం చేస్తాను? నన్నే పంపించే వాళ్ళు దోస్తులు నాకు ఈ మాట మీకు అర్థమైతే ఒకసారి మీరు ఈ బిడ్డలు ఈ కుటుంబము కాపాడబడాలి అంటే ఆ దేవత నాకు ఉన్నారు, ఆ బాధ్యత నాకు ఉన్నారు అనేది నీకు తెలవాలి. నీకు నీ బిడ్డలకు పాదాలకు రాయకూడదని కూడా ఒకవేళ నీకు బస్సు వస్తున్నాడు అనుకో, ఆ లోపల ఏం చేస్తాడు తెలుసా? ఆ బస్సుని అచ్చేట పక్కన కట్టాలి, నిన్నాను లాగుతాడు. అలా కాపాడతాడు.